ఏం చేసేయాలి ఇప్పుడే బయటకు వెళ్తుంది. ఎండ ఎట్లా కొడతామో తెలుస్తుంది కానీ కమిలిపోతావు. ఇంట్లో పో, జర గేడు ఉంటుంది నువ్వు ఇంట్లో పో. ఏముందక్క, పనంతా ఇప్పుడు అయిపోయింది. మా ఆయన కోసం ఎదురు చూస్తానక్క. ఓ చెల్లె అయితే కానీ నీ మొయినికి ఏం పెడతారా? గట్లా పని దూరినట్టు గట్ల ఊరుతాడు. అమ్మ ఇదేందో పంది లెక్కున్నా మొగిన పని అంటాను ఇది. ఓ అక్క అయితే కానీ మాటలు మంచిగా రాని రాదు అక్క. ఈ నల్లి కుట్టడానికి ఎప్పుడు ఇదే మొగిన మీదనే ధ్యాస. సో నేనేమంటేనే మరిదని ఏదో సరసం అన్నట్టే ఏదో కొంచెం అట్లా అంటే నేనేమంటే చెల్లి అటు చూడే మీ ఆయన వస్తాను అటు చూడు. అవునా? ఇదేంద్రా దేవుడా, నాకు వచ్చిన గోస ఎవరికి రావద్దు. ఓ దేవుడా, ఎండాకాలం వస్తే ఇదే గోస. తొడలు ఒకటే రాసుకుపోతాయి. ఇంటికి పోయి ఇంత కొబ్బరి నూనె పెట్టుకోవాలిగా. ఈ ఎండకు నాకు గులాబ్ జాములు రాసుకుపోతానే దేవుడా, నేను ఎవరు చెప్పుకోవాలరా దేవుడా ఈ బాధ. ఏమండి, ఏమైందండి అలా నడుస్తున్నారు? నాతో నువ్వు ఇన్ని సంవత్సరాల నుంచి కాపులని చెప్తాను, నీకు తెలియదానే ఎండకన్నా అంతే నా పరిస్థితి ఎట్లుంటుందో. అయ్యో దేవుడా, ఈ పోషక కూడా ఇన్ని ఉందిగా. కథ నా పరువు మొత్తం ఎత్తది ఇక ఈ పోషక. ఏందయ్యా గుడ్డెలు నడుచుకుంటూ వస్తాను. పోయినా జ్వరమే దండం పెడతా కానీ ఇంచలు పోవది. నేను తర్వాత చెప్తే కనుకో, మా అన్నయ్య చెప్తాడు కనుకో, నీకు మా అన్నయ్య చెప్తాడు కనుకో. ఓ మరిది, ఇక మీ అన్నయ్య చెప్పేది ఏమున్నది కానీ నువ్వు గుడ్డెలకు నడిచినప్పుడే నాకు అర్థమైంది అంతే. ఓ అక్క నువ్వు జర పోరాదు అక్క, నువ్వు పోతే ఆయన ఇంట్లోకన్నా వస్తాడు. నువ్వే గల్మ కంట ఉంటే ఆయన ఆడుండే, నువ్వు జర పోరాదు. చెల్లె పోతారా కానీ కొంచెం దగ్గర రా చెల్లెకు ముచ్చడి చెప్తా. చెప్పక్క. ఏమో కానీ మీ ఆయనకు తొడలు రాసుకున్నట్టున్నాయి కానీ ఇంత కొబ్బరి నూనెను ఇంత కూలర్ ఎదురు పెట్టు, చల్లగా ఉంటాడు. ఆ పొంపూరనికి పొరక కోసుకోపోయినట్టున్నాయి మొత్తం లోపల.